ప్రభు పేట అందరికి వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి వేరు ఒక వాక్యాలను ఆధారం చేసుకుంటూ మనం ఎంతో బలపడుతూ ఉంటున్నాము. కావున నేటి దినం కూడా మరొకసారి ఈ యొక్క ఆరాధనలో వాక్యం ద్వారా ఒకసారి ఏ రకంగా మనం ఆధ్యాత్మికంగా బలపడాలన్న విషయాన్ని మనం చూసుకుందాం. కావున ప్రార్థనాపూర్వకంగా మనందరం దీన్ని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుడు జ్ఞాపకం చేసుకుని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా మీరు మా కొరకై కల్వరి శిలువపై కార్చినటువంటి రక్తము ద్వారా మీరు మమ్మల్ని శుద్ధి చేసి తండ్రి ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆశీర్వాదములను బట్టి, బంధువర్గం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నేటి దినము కూడా ప్రభు కొద్ది సమయం వాక్యమును ధ్యానించనైంటుండగా మా జ్ఞానం కాదు, కానీ పరలోక జ్ఞానం చేత వాక్యమును చూసి అన్వయించుకొని దానిలో ప్రభువా దాని ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేడు మనం ధ్యానించిన అయినటువంటి అంశం ఏమనగా స్వస్థత మరియు రక్షణ, సిక్నెస్ అండ్ సాల్వేషన్. ఈ రెండు వేరు పదాలు. స్వస్థత వేరు, రక్షణ వేరు. సిక్నెస్ అండ్ సాల్వేషన్ బోత్ ఆర్ టూ డిఫరెంట్ ఏరియాస్. మనం అనేక సందర్భాలలో కొద్దిమంది బాధపడే విషయం ఒకటే, అంటే బాధపడటకు అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ ఒక్క విషయం, మన బంధువులలో కానీ మన స్నేహితులలో కానీ ఎవరైనా ఒకరు అనారోగ్యంతో చనిపోయినప్పుడు కొద్దిమంది వారి గురించి బాధపడుతూ, సార్ ఆయన చనిపోయినాడు, సరే ఇటువంటి ఈ వ్యాధితో బాధపడిపోయి చనిపోయినాడు, కానీ అంతకంటే ఎక్కువగా ఆయనకు రక్షణ లేదు అని అనుకుంటూ ఉంటుంటారండి. ఆ విషయాలలో కొంచెం సాధ్యమైనంత వరకు మనం స్క్రిప్చర్ ఆధారం చేసుకొని లేఖన ప్రకారములలో ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయినప్పటికీ తన జీవిత కాలంలో ప్రభువును గనుక అంగీకరించి ఉన్నట్లయితే ఆయన మరణించినాడనే మనం బాధపడతాం, కానీ అంతకంటే ఎక్కువగా సంతోషించవలసినటువంటి విషయం ఏమిటంటే ఆయన పరలోకంలో తండ్రి అయిన దేవుడి చెంత చేరుతాడు. ఎటువంటి జబ్బు లేదు, ఎటువంటి అనారోగ్యము లేదు, అసలు ఏ వ్యాధి లేదు. మామూలుగా జీవిస్తూ కూడా ఆయన ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకోండి, అసలు ఆ వ్యక్తికి ప్రభువు గురించే తెలియనప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినాడండి? వీ హ్యావ్ టు థింక్. దాని గురించి మనం ఆలోచించాలి. కాబట్టి వ్యాధితో చనిపోయినాడా లేకుంటే రక్షణతో చనిపోయినాడా, ఈ విషయాలు. సో కొన్ని సందర్భాలలో మనం అనుకుంటుండవచ్చును, అసలు ఈ వ్యాధులు ఎందుకు వస్తాయండి, దీని నుంచి ప్రభువు నన్ను ఎందుకు కాపాడలేదు అండి. స్నేహితులారా, ఈ యొక్క దేవుడు యెహోవా దేవుడు ఆది కాండములో అంటే సృష్టి ఆరంభమైనప్పుడు నరునిని చేయకముందు సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత ఆదామును అవ్వను చేసినాడు. అంటే మనం గమనించినట్లయితే తొలి జంటగా ఆదాము అవ్వలున్నారు. వారు దేవుడి యొక్క ఆజ్ఞను మీరనంత వరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞను వీళ్ళు తిరస్కరించి చేయకూడదన్న పనిని చేశారో అప్పటి నుండి ఈ లోకంలో పాపం ఎంటర్ అయింది. పాపం ఎంటర్ అవటం మూలంగా ఈ యొక్క భూమి శపించబడింది. అంతేకాకుండా ఆదాముకి ఇవ్వబడినటువంటిది శాపం ఏంటి? నువ్వు చెమటను కార్చి నీ యొక్క భూమి నుంచి పంటను తిందో. అంతగాని అలాగని అక్కడితో ఆగిపోయిందా? అవ్వలేదు. ఏమన్నాడు? నీ కొరకు ఈ భూమి కలుపు మొక్కల్ని మొలిపిస్తుంది అన్నాడు. కాబట్టి ఈ యొక్క వ్యాధి అన్నది రావటానికి ఏ రకాలు? ఒకటి, ప్రకృతిలో ఉండేటటువంటి కలుషితమైనటువంటి ఈ యొక్క వాతావరణం మూలంగా, అంటే దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వాతావరణము ఈ భూలోకంలో మనుషుల స్వార్థం మూలంగా ఈ భూమి కలుషితమైనప్పుడు, వాతావరణం కలుషితమైనప్పుడు నేను పీల్చుకునేటటువంటి గాలి ద్వారా నేను జబ్బు పడవచ్చు, నేను తీసుకునే ఆహారం ద్వారా నేను జబ్బు పడవచ్చు, లేదా మరొకరి మూలంగా నేను జబ్బు పడవచ్చు, నా స్వకోరికల మూలంగా నేను జబ్బు పడవచ్చు. అయినప్పటికీ ప్రతి జబ్బును దేవుడు నయం చేశాడా అండి కనుక మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలలో నాకు జబ్బు నయం కాలేదు అని అనుకొని బాధపడటం కంటే నన్ను ఎందుకు బాగు చేయలేదు అన్నది అనేకులు ఎక్కువ బాధపడుతూ ఉంటుంటారట. కాబట్టి బైబిల్లో కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం
5, 6, 7. యోహాను సువార్త 5వ అధ్యాయం 5, 6, 7. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. ఇక్కడ ఈ యొక్క బేతెస్తా అనబడినటువంటి కోనేటి దగ్గర ఎంతోమంది ఉన్నారండి, అనేకులు ఉన్నారు. అంటే ఆ యొక్క అంతకుముందు వాక్యాల్లో కనుక చూసినట్లయితే డిఫరెంట్ వ్యాధి కలిగినటువంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. 3వ వచనం, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఎంతమంది ఉన్నారండి అంటే అక్కడ గుంపులుగా ఉన్నారు. చాలా గుంపులు డిఫరెంట్ అక్కడ ఆయా ప్రాంతాల్లో గుంపులుగా మనం రైల్వే స్టేషన్లో కనుక ప్లాట్ఫామ్స్ మీద చూస్తే కొన్ని గుంపులుగా ఉన్నట్టు ఆ యొక్క బేతెస్తా అనబడినటువంటి కోనేటి దగ్గర గుంపులుగా ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాం. యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి అక్కడ అనేకులు ఎంతోమంది ఉండగా ఒక్క వ్యక్తిని అడిగాడు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని. మరి అదేంటండి? యేసు ప్రభు కరుణామయుడు, దయామయుడు, ఆయన కృపా కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రాణమును సహితము ఇవ్వగలిగినటువంటి దేవుడు అందరిని ఎందుకు స్వస్థపరచలేదండి? అందరిని అడగలేదు ఆయన. ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినాడు. 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తిని అడిగాడండి. ఆయన కూడా ఆన్సర్ సరే, యేసుప్రభు అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా నాకెవ్వరు లేరండి అంటాడు. కానీ యేసుప్రభు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమంటాడు. ఆయన బాగుపడతాడు. అంటే ఆయన ఎవరెవరిని స్వస్థపరచాలని అనుకుంటున్నాడో ఒకవేళ నేను ఆయన చిత్తానికి గనక విడిచిపెట్టినట్లయితే నాలో కొంత సమాధానం అన్నది కలుగుతుంది. అంటే నేను ఈ వచన ప్రకారం దైవ సేవకులు ఇచ్చేటటువంటి వివరణ ఏంటంటే, ఆయన నన్ను ఎందుకు బాగు చేయలేదు అని అనుకొనుట కంటే ఆయన ఏ పని చేసినా నా కొరకు నాకు మేలే చేస్తాడన్న ఉద్దేశంతో కనుక ఉన్నట్లయితే అప్పుడు నాలో సమాధానం కలిగి ఉంటుంది. పైగా యేసు ప్రభువు ఏ పని చేసినప్పటికీ కూడా ఆయన ప్రతిసారి ఈ మాట వాడినాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చుట, నా తండ్రి చిత్తం లేకుండా నేను ఏ పని చేయను. తండ్రి చిత్తం ఏంటండి? మరి నా తండ్రి అయిన దేవుడు నేను ఇలా అనారోగ్యంగా ఉండటం ఆయనకి ఇష్టమా? ఇష్టం అవునో కాదో అన్నది కానీ దానికంటే ముఖ్యంగా ఆయన అధికారం, సార్వభౌమాధికారం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను అడిగి యేసు ప్రభు చేసినాడు. అంతేకాదు, ఇక్కడ దీని నుంచి మనం గ్రహించవలసిన విషయం ఏమిటి? ఎవరెవరిని స్వస్థపరచాలా అన్నది ఆయనకు విడిచిపెట్టాలి, ఈ వ్యక్తుల ద్వారా అని కాదు. తర్వాత యేసు ప్రభు ద్వారా స్వస్థతలు జరిగినటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, ఇక్కడ చూడండి, పుట్టుకతోనే కుంటివాడు, ఆయన వయసు ఇక్కడ వ్రాయబడి లేదు. అంటే ఇంకా వేరే న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ ఇచ్చేటటువంటి వివరణ ప్రకారం ఇతను యేసు ప్రభువు కాలంలో కూడా ఉండి ఉంటాడు. అది యేసు ప్రభు కాలంలో కూడా ఉండి ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధానమై ఆరోహణమైపోయిన తర్వాత అపోస్తలుల యొక్క పరిచర్య ఆరంభమైంది. అంటే పెంతెకోస్తు తర్వాత ఇప్పుడు పేతురు యోహాను ఆ యొక్క శృంగారమైన దేవాలయానికి వెళ్తుంటున్నప్పుడు ఈ భిక్షగాడు, చూడండి ఇక్కడ
ఇక్కడ భిక్షగాడు వారి వైపు చూచి పేతురు, 3వ వచనం, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోడినప్పుడు వాడు చూసి అడిగింది భిక్షమడుగగా. ఇతనేంటిదంటే సంపాదన జీవనోపాధి కొరకు భిక్షం అడుక్కుంటున్నాడు. రూకలు, డబ్బు అడుక్కుంటున్నాడు. చూడండి, ఇక్కడ బహుశా ఈ వ్యక్తిని యేసు ప్రభువు శిష్యుల ద్వారా స్వస్థత పొందటం కొరకు కూడా విడిచిపెట్టాడేమో, తెలీదు. అయితే ఇక్కడ పేతురును యోహానును వాని చూచి ఏమిస్తున్నారు, ఈయన అడిగింది ఏంటి, వీళ్ళిచ్చింది ఏంటి చూద్దాం. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఈయనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నాకు భిక్షని ఎత్తుకుంటున్నాను అడుగుతున్నాడు, కానీ భిక్షం అడిగినాను కాబట్టి వీళ్ళు రిప్లై ఇచ్చినారు, మా వైపు చూడండి అన్నారు. ఈయన ఉద్దేశము, ఈ యొక్క కుంటి వ్యక్తి ఉద్దేశం ఏంటి, నాకు రూకలు వస్తాయని, అంటే సంపాదించుకుంటానని ఈయన చూచినాడు. వాళ్ళు దానికి సమాధానం ఇచ్చి మా వైపు చూడండి అన్నారు. చూశాడు అంటే ఈయన ఎక్స్పెక్టేషన్లో నాకు డబ్బులు ఏమని ఇస్తారేమో అని చూస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఏమిచ్చినారు ఆయనకు చూడండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచాను. ఓకే ఫ్రెండ్స్, ఈయన అడిగింది ఏంటి, ఈయన పొందుకున్నదేంటి అంటే కొన్ని సందర్భాలలో ఈయనకున్నటువంటి ఈ యొక్క కుంటితనం మూలంగా జీవించాలనుకున్నాడు. అయినను అపోస్తలుడైన పేతురు, యోహానులు ఆయనను స్వస్థపరచడం జరిగిందండి. పుట్టుకతో కుంటివాడైనప్పటికీ ఒక దేవుడి యొక్క శక్తి, ఈయన అడగలేదు అది, కానీ పొందుకున్నాడు. ఈయన అడగకుండానే పొందుకున్నాడు. అడిగింది ఏంటి, పొందుకున్నది ఏంటి. సో చూడండి, దీని నిర్ణయం ఎవరిస్తారంటే దేవుడు నిర్ణయిస్తాడు. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలకు మీటింగ్లనండి, చర్చెస్ కానండి, నేను అక్కడికి వెళ్తున్నది కేవలం స్వస్థత గురించి మాత్రమే నేను వెళ్ళే ఉద్దేశంతో వెళ్ళొచ్చు, నాకేమైనా దొరుకుతుందేమోనని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఇతను అడిగింది ఏంటి, భిక్షం అడిగాడు. కానీ పొందుకున్నది ఏంటి, కంప్లీట్గా మనిషి తిరిగి నడవగలిగినటువంటి స్థితికి, అంటే మామూలు వ్యక్తుల్లాగా. అంతకుముందు నడవలేదు, ఎవరు ఎత్తుకొస్తూ ఉంటున్నారు. నేను అడిగిన దానికంటే ఎక్కువే పొందుకున్నాను. కానీ అది ఎవరు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తారు. కాబట్టి స్వస్థత అన్నది దేవుడి చేతిలోనే ఉంటుంది. అది ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ యొక్క స్వస్థతల గురించినటువంటి విషయానికి వస్తే దేవుడు అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ అద్భుతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలన్నది ఆయన నిర్ణయించుకుంటాడని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం మనం చూసినాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం, ఇక్కడ గమనించండి. మార్కు సువార్త 6:5లో ఇక్కడ చూసినట్లయితే, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. ఇక్కడ మార్కు సువార్త 6వ అధ్యాయంలో అనేకులు ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన కొద్ది మందిని మాత్రమే స్వస్థపరిచాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఏంటంటే, యేసు ప్రభువుకు విడిచిపెట్టాలి ఆ స్వస్థత అన్న విషయం గురించి. స్వస్థత గురించి ఆయనకు విడిచిపెట్టాలా. అంటే నాకు స్వస్థత ఉన్నా లేకపోయినా, అంటే నాకు రక్షణ ఉన్నదా అన్న విషయాన్ని నేను ముఖ్యంగా హైలైట్ కనుక చేసుకున్నట్లయితే, ఈ స్వస్థత గురించినటువంటి విషయంలో నేను ఎక్కువగా ఆలోచించడానికి బదులు నాకు రక్షణ ఉన్నదన్న ఆనందం ఎక్కువ ఉంటుందండి. ఇది అనేకులకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు అని అంటే, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ శారీరకమైనటువంటి కోరికల గురించి చెప్పటము, ఇటువంటి వాటిపైనే ఆధారపడటం. కానీ యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడండి అంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినాడు. అంటే ఆదికాండము 3వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరి తినకూడదని చెప్పినటువంటి వృక్షఫలమును తిన్నారో ఈ లోకంలోని పాపం ఎంటర్ అయింది.
పాపం ఎంటర్ అవ్వటం మూలంగా దేవుడితో నాకు ఉండేటటువంటి సహవాసాన్ని నేను కోల్పోయినాను. తిరిగి దేవుడితో నిత్యరాజ్యంలో నేను ఉండటం కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని కల్వరి శిలువలో పెట్టడం కొరకు మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చి తన 33 సంవత్సరముల 30 సంవత్సరముల తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశ్యము తిరిగి మనందరినీ తండ్రి అయిన దేవుడితో నిత్యరాజ్యంలో కలపటం. ఈ యొక్క నేపథ్యంలో ఆయన అనేకమైనటువంటి క్రియలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాన్ని ఎల్లగొట్టాడు, బోధించాడు, డిఫరెంట్. సో ఇప్పుడు కానీ నేను స్వస్థత పొందుకోకపోయినా నేను యేసు ప్రభువుని ఎందుకు విశ్వసించాలి అంటే ఆయన మూలముగా నాకు పరలోకంలో స్థానం ఉంది. కాబట్టి ఈ యొక్క ఒక వ్యక్తి మనం బాధపడుతూ ఉంటున్నాం ఈ రోజులలో, అయ్యో ఈ వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టిపోయినాడండి, పాపం జబ్బుతో బాధపడ్డాడండి. కానీ దేవుడి యొక్క చిత్తము మనకు ముఖ్యంగా అవసరం. మరి అలాగంటే నేను ఈ రకంగా శ్రమ పడవలసిందేనా అండి? అయితే దీని గురించినటువంటి వివరణ కూడా పౌలు గారు 2వ పత్రిక చాలా సుపరిచితమైనటువంటి వాక్యం ఏంటంటే 2 కొరింథీ 12:7 నుంచి చూస్తారు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. ఈ ముళ్ళు ఏమిటి అన్నది వివరణ లేదండి బైబిల్లో. నాకు ఒక ముళ్ళు అన్నాడు పౌలు గారు. ఆ ముళ్ళు జస్ట్ అట్లా ఒక హింట్ ఇచ్చాడు అంతే తప్ప ఆ ముళ్ళు గురించి ప్రస్తావన లేదు. ఆ ముళ్ళు ఏమిటో లేదు. అంటే ఏంటి? అది ఒక రకమైనటువంటి కుచ్చుకుంటుంది ముళ్ళు. మనకి బైబిల్ అర్థం అవటం కొరకు ఆ యొక్క ఉపమాన రీతిగానే బైబిల్ మాట్లాడటం జరిగింది. ముళ్ళు అంటే కుచ్చుకుంటూ ఉంటుంది, ఎక్కడెక్కడ కుచ్చుకుంటుందో. కానీ ఆ ముళ్ళు అన్నాడు. ఓకే, తర్వాత ఆ ముళ్ళు ఎవరు పెట్టినారు? ఏమంటున్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. నేను ఎక్కడ పొంగిపోతానో నాకు నేను గొప్ప చెప్పుకుంటానేమో కాబట్టి నాకు ఒక ముళ్ళు ఇచ్చిన. తరువాత నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని ఎన్నో పర్యాయాలు ప్రార్థన చేశాను. కానీ ఏమైంది? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పినేమన్నాడు? నువ్వు దీని గురించి బాధపడకు, నా కృప నీకు చాలునంటే నాకు ఎంత ఎక్కువగా శోధన వేదన వ్యాధి ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ కృప దేవుడు నాకు ఇచ్చినాడు. కానీ నేను చూసే కోణంలో దేవుడి కృప నాలో ఉందన్న ధైర్యం నాకు కలిగినప్పుడు ఈ యొక్క ముళ్ళు కుచ్చుకున్నా కూడా నొప్పి లేవదు. అదండి. కాబట్టి ఫ్రెండ్స్, స్వస్థతలు జరుగుతాయి లేదని కాదు, కానీ నిర్ణయించేది ఎవరండి? దేవుడు. అంతేకాదు, ఏ స్వస్థత నాకు అనుగ్రహించబడినా అది దేవుడి వలన కలిగిందే కానీ మనుషుని వలన కలిగినది కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడి చిత్తం లేకుండా ఎవరు ఏం చేయలేరు. దేవుడి చిత్తం లేకుండా ఎవరు ఏమి చేయలేరు. అంతేకాదు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం ఈ యొక్క 1 నుంచి కనుక చూసినట్లయితే, మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి సిక్ అయిన లాజరు. చూడండి, ఆ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అంటే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మరియ ఏం చేసింది? అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచింది. ఆమె బ్రదర్. కొన్ని సందర్భాలలో మనం ఏమనుకుంటా ఉంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను మంచి భోజనం పెట్టినండి, ఆయనకు హాస్పిటాలిటీ ఇచ్చినానండి, ఆయనకు చందా ఇచ్చినానండి, ఎక్సలెంట్. కానీ అటువంటి అంటే మరియ యొక్క తమ్ముడు సిక్ అయినాడు. సో ఇప్పుడు యేసు ప్రభు చేసిన పని ఏంటో చూడండి. ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. 3వ వచనం, అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా
ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. అంటే యేసుప్రభు ఆ ప్రాంతంలో లేడు, వేరే చోట ఉంటే అక్కడ ఈయనకు మెసేజ్ ఇచ్చేసినారు, వర్తమానం పంపినారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఈయన కొన్ని సందర్భాలలో ఈ మాటలే కనుక ఎవరైనా ప్రస్తుతం మనతో మాట్లాడితే చాలా కోపం రావచ్చండి. ఈయన జబ్బుతో బాధపడుతుంటే దేవుని మహిమ అంటాడు ఏంటండి అని కొన్నిసార్లు అనుకోవచ్చు. అయినా వెంటనే యేసు ప్రభు పరుగెత్తుకొని వచ్చినాడండి? లేదు. తర్వాత యేసు మార్తను ఆమె సహోదరి అయిన లాజరును ప్రేమించారు. చూడండి వీరికి ఉన్నటువంటి సంబంధం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు. ఓకే. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచారు. చూడండి, మరి వెంటనే పరిగెత్తుకుని స్వస్థత కొరకు అంటే ప్రార్థన చేయలేదండి, స్వస్థత ఇవ్వలేదు. సో దేవుడి చిత్తం ఏదో పరీక్షించి మనం తెలుసుకోవాలి. కానీ మనలో మానవులలో ఉండేటటువంటి తొందర ఏంటంటే దేవుడి చిత్తానికి విడిచిపెట్టడానికి బదులుగా కొన్ని సందర్భములలో మానవుడిగా నేను తొందరపడినప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. సో ఫ్రెండ్స్, సరే, ఇది మొట్టమొదటిది, అందరూ వెంటనే స్వస్థత పడాలి అన్నది కాకుండా దేవుడి చిత్త ప్రకారం స్వస్థత పడతారు అన్నది. ఇదే యేసు ప్రభు పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు గారి అత్తకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే స్వస్థత ఇచ్చినాడు. అదే ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ తక్షణమే వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. అది దేవుడి చిత్తం. అంతేకాని ఈ యొక్క స్వస్థతల గురించి తర్వాత కొన్ని సందర్భాలు ఇప్పుడు మరి మనం చేయవలసినటువంటి పని ఏంటండి? కొన్ని నియమములు ఉన్నవి బైబిల్లో, మనం ఏం చేయాలి? సో ఇక్కడ నిర్గమాకాండము 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయం 23:25. నిర్గమ 23:25. నీ దేవుడనైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఓకే, ఇక్కడ జబ్బులు రావటానికి కారణాలు కొన్ని చెప్పాడు ఇందులో. అంటే జబ్బులు రావటానికి కొన్ని కారణాలు ఏంటి అండి? ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అంటే పానము త్రాగేటటువంటి జలము, నీరు అనండి, టీ అనండి, కాఫీ అనండి. ఎప్పుడు నేను ఆయనను సేవించినప్పుడు, ఆయన యందు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచినప్పుడు, నేను తీసుకుంటున్నటువంటి ఆహారము ద్వారా నేను జబ్బు పడను. అంటే అందులో ఏదైనా ఉన్నట్లయితే నేను ఆయన సేవిస్తున్నాను అనటానికి రుజువు ఏంటండి? నేను తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని కృతజ్ఞత కలిగి, ప్రభువా ఆహారం ఇచ్చినందుకు వందనములని నేను ఆయనకు కృతజ్ఞత కలుగుతూ ఆయనను సేవిస్తున్నాను అనుకుంటున్నాను కదండి. దాన్ని బట్టి ఇందులో ఏదైనా సరే విషపూరితమైనటువంటిది ఏమీ లేకుండా ఆయన మాట ద్వారా దాన్ని తీసివేస్తాడు. సో దాన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి? ఆహారం తీసుకునే ముందు దేవుడికి కృతజ్ఞత కలిగి ఆయనను సేవిస్తూ, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆహారమును బట్టి వందనాలు. అది అయినా కూడా జబ్బులు వస్తున్నాయండి. అగైన్ ఈ యొక్క వాక్యానుసారంగా కనుక చూసినట్టు ఒకటే విషయం, ఏది ఏమైనా తండ్రి అయిన చిత్తానికి మనం గనక లోబడి ఉన్నప్పుడు మనం ఆనందించగలం. సరే, అంతేకాదండి, యెషయా గ్రంథము 41, యెషయా గ్రంథము 41, యెషయా గ్రంథం 41 10వ వచనం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇది వాగ్దానం.
కానీ ఇదే విషయంలో, శారీరక విషయంలో, ఆరోగ్యం విషయంలో, అంతకంటే ముఖ్యంగా నన్ను ఆదుకుంటున్నాడు నా రక్షణ విషయంలో. పరలోకం నేను చేరే విషయంలో నన్ను ఆదుకుంటున్నాడు. ఆయన నీతి అనే దక్షిణ హస్తం నన్ను ఆదుకుంటుంది. సో నేను ఆలోచించవలసినటువంటి విధానంలో కానీ, నేను దేని గురించి అయితే విచారిస్తున్నానో ఆ విషయంలో కానీ, నేను ఎక్కువగా విచారించడం, దేని గురించి బాధపడాలండి, నా యొక్క ఈ లోకంలో ఈ జీవితం ముగిసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది ఎక్కువ ఆలోచించాలి. కాబట్టి ప్రియులారా, మనం ఇంకొక రెఫరెన్స్కి వెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 21:4. ఈ లోకంలో మనం ఉన్నంత కాలం బాధతో, శరీరం అన్నది బాధతో ఉండేదేనండి. ఈవెన్ అంటే జబ్బు ఉన్నా లేకపోయినా శరీరం అనేది యాక్చువల్గా ఎప్పుడైతే దేవుడి యొక్క చిత్త ప్రకారంగా మనం చేయలేదో ఈ శరీరానికి వ్యాధులు రావటం, డిఫరెంట్ విధాలుగా జబ్బులు చేయటం అన్నది, ఆలోచన విధానం చెరిగిపోవటం అన్నది జరిగింది. అయినప్పటికీ దేవుడు యేసు ప్రభువును నాకు రక్షకుడుగా ఇచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. చూసిండ్రండి, నా కన్నీళ్ళు తుడిచేది ఎవరండి? గమనించండి. మేబీ మన బంధువులు లేదా మన స్నేహితుల వాళ్ళు కానీ అయిండొచ్చు, ఎవరో ఒకరు ఏదో ఒక జబ్బుతో చనిపోయి ఉండొచ్చు అండి. ఈ లోకంలో కొన్ని సందర్భాలలో వారు అంటే బెడ్ మీద ఉంటారు. ఆ బెడ్ తీవ్ర స్థాయికి చేరిన, అంటే జబ్బు తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు దానికి ఇంకొక పదం కలుపుతూ ఉంటారు, మరణపు శయ్య మీద నుంచి దేవుడు నన్ను లేపాడండి అని, లేదా డెత్ బెడ్ నుంచి దేవుడు నన్ను లేపినాడు. గుడ్, మంచిది, అది ప్రభువు కృప. ఈ లోకంలో పడక మీద ఉన్నన్ని రోజులు, అంటే వ్యాధితో మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి పడే వేదన అసలు చాలా, అంటే ఇది అనుభవించే వాళ్ళకే కాదా కొద్దిమందికి అర్థమవుతుంది. వాళ్ళ వేదనను, ఉదాహరణకి ఒకరింట్లో ఎవరో జబ్బుతో చనిపోయినారు, డిఫరెంట్ జబ్బులు అనుకోండి. అప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఇచ్చేటటువంటి సాక్ష్యం ఇంట్లో ఎలా చెప్తారంటే, సార్ ఆయన చాలా వేదనతో చనిపోయినాడండి, అసలు ఆ వేదన మేము చూడలేకపోయినామండి అని బ్రతికి ఉన్న వాళ్ళు కన్నీళ్లు కారుస్తారు. సో ఫ్రెండ్స్, మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకని? ఇక్కడ మనకివ్వబడినటువంటి వాక్యం ఏమిటి, దీని నుంచి నువ్వు పొందుకోవలసిన ఆదరణ ఏంటి? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అదేంటండి? కన్నీళ్ళు కదా. అది బాష్ప బిందువులను అంటారేంటి అంటే, ఆ వాటికి కూడా వివరణ ఇచ్చినాడండి. అంటే నువ్వు ఆ రకంగా ఏదైతే భూలోకం మీద కన్నీళ్ళలో నుంచినటువంటి ఆ నీటి చుక్కలు, బాష్ప బిందువు ఈజ్ 1 డ్రాప్. దాని నుంచి అవన్నీ ఎవరు తుడిచేస్తున్నారండి? మన చిన్నపిల్లలు కనుక కింద పడి, లేకుంటే ఏదో పరుగెత్తినప్పుడు, ఇంట్లోనో ఎక్కడో జారి పడ్డప్పుడు, అన్నౌన్ పర్సన్ ఎత్తుకున్నప్పుడు వాళ్ళు ఆనందించరు. అదే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఎత్తుకొని ఆ కన్నీళ్లు తుడిచినప్పుడు చాలా ఆనందిస్తారు. అంతకంటే చాలా గొప్పదైనటువంటి దేవుడు నా కన్నీళ్లు తుడిచివేస్తున్నాడండి. కాబట్టి దాన్ని చూసి మనం ఆనందిద్దాం. ఈ లోకంలో పడినటువంటి బాధ, శ్రమ, వేదన, ఈవెన్ కొద్దిమందికి గాయం అయినప్పుడు స్పిరిట్తో క్లీన్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. మరికొద్ది మంది ఇంజెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడరు, అది చాలా బాధగా ఉంటుందని. కానీ ప్రియులారా, గమనించండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ఏ మరణం ఉండదు? ఎందుకని ఉండదు? ఈ లోకములో శరీరంతో నేను ఉంటున్నప్పుడు యేసు ప్రభువు గురించి విన్నాను, గ్రహించాను, నా జీవితంలోనికి ఆహ్వానించుకున్నాను. కాబట్టి నేను రక్షింపబడినటువంటి వ్యక్తిని. కాబట్టి నాకు మరణం ఇక లేదు. దాని గురించి మనం ఆనందించాలన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. కానీ జబ్బుతో మరణించినా, జబ్బు లేకుండా మరణించిన, మరి ముఖ్యంగా ఈ శరీరంతో నా ఆత్మ ప్రాణం ఉన్నప్పుడు నేను క్రీస్తుని గురించి విని నా యొక్క స్పందనను బట్టి ఈ వచనం ఆధారపడి ఉంటుంది. కావున మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి ప్రియులారా, వ్యాధులు ఉన్నవండి, లేవని కాదు. సో మన గృహాలలోనూ
మేబీ కొన్ని గృహాలలో అయితే పాపం కొన్ని సంవత్సరములుగా బాధపడే వ్యక్తులు అనేకులు ఉన్నారండి. కానీ ఫ్రెండ్స్, మనకు స్వస్థతనివ్వగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఇంకా యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక చూసినట్లయితే 3వ యోహాను పత్రిక ఇందులో 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అదేంటండి? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే ఏంటంటే, నేను యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నన్ను నడిపించేది ఆ దేవుడు. అందులో నేను ఏ రకంగానైతే వర్ధిల్లుచు ఉన్నానో అదే మాదిరిగా మిగతా విషయాలలో కూడా నేను వర్ధిల్లాలి. వ్యాధితో ఉండొచ్చు. ఏమండి, యేసు ప్రభువును అంగీకరించిన వారికి వ్యాధులు ఉండవా? ఉంటవి, అనేకులకు ఉంటాయి, సేవకులకు కూడా ఉంటాయి. పౌలు గారు ఇప్పుడు అదేగా చెప్పారు. ముళ్ళు అన్నాడు కానీ ముళ్ళు వివరణ ఇవ్వలేదు. పేతురు అత్తకు జ్వరం రాలేదా? వచ్చింది. కావున శరీరంతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా చన్నీళ్ళు తాగొచ్చు. సడన్గా వేడి నుంచి చన్నీళ్ళు తాగినప్పుడు, లేదా చాలా ఏదో కొన్ని నీళ్లు మన గొంతుకు పడక గొంతులో జలుబు చేయొచ్చు కదా. అవన్నీ సర్వసామాన్యమే. కానీ దాని వెంటనే బాధపడిపోకుండా దాని నివారణ కొరకు నా ప్రయత్నం నేను చేయాలి. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. ఈవెన్ చనిపోయినటువంటి వాళ్ళని లేపినటువంటి దేవుడికి, నీళ్లపైన నడిచినటువంటి దేవుడికి నన్ను స్వస్థపరచడం గొప్ప కష్టమేమీ కాదు. బట్ ఆయన నిర్ణయానికి నేను విడిచిపెట్టాను. ఇంకా అంతేకాదండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా 17:14. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. చూడండి, నీవు నన్ను స్వస్థపరచుము. దేవుని అడుగుతున్నాను, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. ఇక్కడ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థపడతాను. అంతేకాదు, నెక్స్ట్ ఏముంది అక్కడ చూద్దాం. నన్ను రక్షించుము. చూడండి, నన్ను రక్షించుము, సాల్వేషన్. నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. పాట కూడా ఉందనుకుంటా కదండి, స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అని. సరే, ఏంటండి? స్వస్థత, రక్షణ. సో రక్షణ మరి ముఖ్యంగా మనకు అవసరం. స్వస్థత శరీరంతో, ఉదాహరణకి కొన్ని సందర్భంలో అసలు ఆ వ్యక్తికి చివరి క్షణంలో, అందుకేనండి లాస్ట్లో అంటే కొద్ది మంది అస్వస్థతతో ఉంటున్నప్పుడు కొద్దిమంది దైవ సేవకులతో ఉంటుంటారు, సార్ ఆయన ఏ క్షణంలోనే అసలు ఈ లోకాన్ని విడిచిపెడతాడు అంటే ఆ మాదిరిగా ఉంది కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థించండి అండి అని అడుగుతూ ఉంటుంటారు. అలాంటి సందర్భాలు అనేకులు దైవ సేవకులు ఎన్నో అనుభవించారు. చివరి క్షణంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కనీసం ఆ ప్రార్థన విన్నారా లేరని కూడా అనుమానంగా ఉంటున్నప్పుడు మన యొక్క ధైర్యం ఏంటండి? మనం సమాధాన పడవలసింది ఎక్కడంటే చివరి మూమెంట్లో ఆయన ప్రార్థన విన్నాడండి. కాబట్టి ఒక వ్యక్తి దైవ సేవకుడు మరణశయ్యపైన ఉన్నటువంటి వ్యక్తుల గురించి ప్రార్థిస్తుంటున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడో లేదు మనకు తెలియదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రార్థన ద్వారా లోపల జరిగే క్రియ దేవుణ్ణి ఆయన అడగొచ్చు. లాస్ట్ మూమెంట్లో ఆయనకి ఏంటిది? పాప క్షమాపణను కోరుకున్నప్పుడు, ప్రభువా నేను చేసినటువంటి పాపముల నిమిత్తమై నువ్వు కల్వరి శిలువ పైన మరణించినావని ఈయన ఒప్పుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మరక్షణ కలుగుతుంది. సరే, అస్వస్థత, కాళ్ళకైనటువంటి గాయములు, కురుపులు అవన్నీ అలాగే ఉండొచ్చు. మేబీ కిడ్నీ, లివర్ పాడై ఉండొచ్చు, అవి అలాగే ఉండొచ్చు. కానీ ఆ క్షణంలోనైనాను ఇప్పుడు ఆయన యేసు ప్రభువును అంగీకరించడం వల్ల జరిగింది ఏంటండి? రక్షణ పొందుకున్నాడు. దాని నిమిత్తం మనం ఆనందిద్దాం. అంతే. కాబట్టి ఇంకేంటి? కాబట్టి స్వస్థత, రక్షణ, ఇవి రెండు విషయాలలో కూడా ఒకే వ్యక్తిలో జరుగుతున్నటువంటిది. స్వస్థత శరీరానికి సంబంధించింది. ఇంకొకటండి, అనేక పర్యాయములు మనం విన్నటువంటి ఒక్క మాట యెషయా గ్రంథము 53లో చూద్దాం. యెషయా గ్రంథము 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఓకే, యేసు ప్రభు కల్వరి శిలువ పైన ఎందుకు ప్రాణం ఇవ్వాల్సి వచ్చిందండి? నా అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడింది.
మన దోషములను బట్టి నలగగొట్టబడెను. నేను చేసుకున్నటువంటి పాపములను బట్టి, దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఓకే, నేను సమాధానము పొందుకొను నిమిత్తము నేను పొందవలసిన శిక్ష ఆయన కల్వరి శిలువ పైన తీసుకున్నాడు. అంటే నా యొక్క తప్పిదములకు, నా యొక్క పాపములకు, పాప క్షమాపణ నిమిత్తమై ఇవ్వవలసినటువంటి బలిగా ఒక బలి ఆయన కల్వరి శిలువ పైన ఇచ్చినాడు. ఓకే, దెన్ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఓకే, ఆయన పొందినటువంటి దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచుంటున్నది. అంటే ఈ స్వస్థత అన్నది కేవలము వెంటనే శారీరక స్వస్థత అని అనుకోవలసిన అవసరం లేదు. స్వస్థత అనగానే వెంటనే ఫిజికల్ హీలింగ్ ఒక్కటే కాదండి, నా ఆత్మ రక్షణ ఇచ్చాడు, అది స్వస్థత. ఇంతకాలం నా ఆత్మ ఎలా ఉండిపోయింది? స్వస్థత లేదు, దానికి నీతి లేదు, దానికి అంటే స్వస్థత లేదు, అంటే అస్వస్థత ఉండంటే దీనికి కల్మషమైపోయింది. కాబట్టి పరలోకంలో చేరే అవకాశం దానికి లేదు. కాబట్టి ఒకటి, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది శారీరకంగా, అట్ ద సేమ్ టైం నా యొక్క ఆత్మరక్షణ కూడా. కాబట్టి ఆ వచన ఆధారంగా నేను ధైర్యంగా ఉండవలసింది. నా శరీరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫిజికల్ సిక్నెసెస్, నరాల నొప్పులు ఉండొచ్చు, మోకాళ్ళ బలహీనతలు ఉండొచ్చు, ఏది ఏమైనా మరి ముఖ్యంగా నేను ఆనందించవలసింది ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి. ఇంకా 1 పేతురు 2:24, 1 పేతురు 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఒకసారి ఆలోచిద్దాం. ఆయన పొందిన గాయముల చేతనే మనకు స్వస్థత కలుగుతుంటున్నది. మన కొరకు ఎటువంటి త్యాగం ఆయన చేశాడో అని ఆలోచిద్దాం. సో యేసు ప్రభు మనకిచ్చినటువంటివి రెండు. ఒకటి, స్వస్థత శారీరకంగా వస్తుంది. ముఖ్యమైనది ఆత్మరక్షణ. టెంపరీ అయినటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యంలో మనం చేరటం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వ్యాధుల గురించి బాధపడుతూ ఉంటుంటాము. మన బంధువులు జబ్బుతో బాధపడుతున్నప్పుడు మనం చూడలేము. సరే, మనకి ఏదైనా గాయం వచ్చినప్పుడు కూడా మనం చూడలేము. కాబట్టి నాకు స్వస్థతనివ్వటానికి ఎవరు నిర్ణయించుకుంటారు అని అంటే దేవుడి చిత్తం అండి. అది మనం బైబిల్లో కనుక ఇందాక చూసినట్లు ఆయన కొన్ని చోట్ల కొద్దిమందిని స్వస్థపరిచినాడు, కొద్దిమందిని ఇతరుల కొరకటే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం ప్రకారం తన శిష్యులు ఆ రకంగా చేయాలని విడిచిపెట్టినాడేమో. అంతేకాదండి, ఇలా యొక్క జబ్బులు రావడానికి కారణాలు అనేక రకంగా ఉండొచ్చు. దానికి కారణాలు అయి ఉండొచ్చు. ఇదే కారణం అని అనుకోవడానికి లేదు. సరే, శారీరక వచ్చిన కాబట్టి జబ్బును డాక్టర్లు పరీక్ష చేసి ఇది పలానా వైరస్ మూలంగా వచ్చిందండి, గాలిలో పొల్యూషన్ మూలంగా వచ్చిందండి, లేకుంటే పలానా ఆహారం తినటం మూలంగా వచ్చిందండి. కాజెస్ ఏమైనా ఉంటుండొచ్చు. నేను అత్యధికంగా శ్రమ పడుతూ నేను రాత్రి పగలు నిద్రపోకుండా కనుక ఉన్నట్లయితే నాకు అనారోగ్యం వస్తుంది. నేను నిద్రపోవాల్సినంతగా నిద్రపోకుండా, మేల్కొనవలసినంతగా మేల్కొనకుండా కనుక ఉన్నట్లయితే అనారోగ్యం కారణమవుతూ ఉంటుంది. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. కాజెస్ ఏంటండి? దేవుడి చిత్తానికి కాకుండా ఆయన చిత్తానికి విరుద్ధంగా నేను నా స్వార్థంతో, నా స్వజ్ఞానంతో ఏదైనా చేసినప్పుడు నేను రోగం పాలవచ్చు. ఏంటంటే ఎనీథింగ్. నేను ఇది తినకూడదని దేవుడు చెప్పినాడు. తినకూడదని దేవుడు ఎలా చెప్పినాడు? సర్టెన్ ఐటమ్స్. అంటే నేను ఐటమ్స్ పేర్లు చెప్పటం లేదు. వారం రోజుల క్రితం చేసినటువంటి ఆహారం నేను ఈరోజు అది చెడిపోయి ఉంటుంది న్యాచురల్గా. దేవుడు ఒక జ్ఞానం ఇచ్చినాడు కదండి.
ప్రకృతి ద్వారా కొన్ని చెడిపోతాయి. అంటే గాలితో ఆ వస్తువు, మీరు ఒక రాగి వస్తువును కాసేపు రాత్రిపూట బయట పెట్టండి, ఆ మంచుకు అది నల్లబడిపోతుంది. అదే మాదిరిగా ఏదైనా వస్తువు దానిపైన ఉంటుంది కాబట్టి ఆకుల పైన చల్లటి తేమ పడుతుంది కదా, ఈ యొక్క మంచు లాంటిది. రాత్రి వంట వండి నేను బయట పెట్టి నేను ఉదయం తింటానంటే అది కుదరదు. దేవుడు నాకు ఒక జ్ఞానం ఇచ్చినాడు. అది దేవుడి చిత్తాన్ని, ఆయన ఆజ్ఞకు లోబడటం అన్నది. అంతేగాని పర్టికులర్గా దానికి ఈ రెఫరెన్స్ అంటూ నీకు ఉండదండి. ఆయన ఏమన్నాడు, నీకు ఏది మేలు ఏది కీడు అన్నది నేను నీకు తెలియచేసాను అంటున్నాడు. కాబట్టి నేను ఇది తింటే నాకు ఇలా అవుతుంది, ఇలా అంటే అది అందుకని దేవుడిచ్చినటువంటి దానిలో ఆయన చిత్త ప్రకారంగానే నేను చెయ్యాలి. ఇంకా యెషయా గ్రంథము 37, యెషయా గ్రంథము 38, యెషయా గ్రంథము 38, 17వ వచనం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితి. చూడండి ఎంత కంఫర్టింగ్ ఉంది. మిక్కటమైన ఆయాసంగా చాలామంది మనసు చాలా ఆయాసంగా ఉంది అంటూ ఉంటుంటారు కదా. ఆ మిక్కటమైన ఆయాసం ఏ మాదిరిగా మారిందట, నాకు నెమ్మది కలిగిందండి. దేవుడి కృప. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి విడిపించి, అంటే మరణపు శయ్య నుండి, అదే మీనింగ్. నీ ప్రేమ నన్ను కాపాడింది, దాన్ని బట్టి మనం ఆనందించాలి. ఆ వాగ్దానాలు మనకున్నవి. అంతేకాదు, నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అది ప్రియులారా, మనము నిరాశ నిస్పృహ పడవలసిందే లేదండి. ఈ యొక్క సిక్నెస్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకు సాల్వేషన్ ఉంది. రెండింటిలో దేని గురించి ఎక్కువగా ఆనందించాలండి? రక్షణ విషయంలో మనం ఆనందించాలి. జబ్బులను ఆయన నయం చేస్తాడు. జబ్బులు రాకుండా అంటే కొన్ని మనము జాగ్రత్త పడుతూ ఉంటుంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వైరస్ మూలంగా ఏంటండి, నివారణయే దానికి ముఖ్యమైనటువంటిది. దానికి వ్యాక్సిన్ లేదు. దీని మూలంగా ఎంతోమంది అంటే తెలిసినటువంటి బంధువులలో అనేకులు ప్రాణం విడిచిపెట్టినారు, ఏ మాదిరిగా చనిపోయినారు. కాబట్టి ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధి కంటే ముఖ్యంగా మరి ఎక్కువగా నేను ఆనందించవలసింది రక్షణను గురించి. ఆ రక్షణ ఇస్తున్నది యేసు ప్రభువే, ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా యేసు ప్రభు. ఆయన ఇష్టం అండి. కాబట్టి తొందరపడి ఆయన్ని ఏమి ప్రశ్నించకుండా ఆయన సార్వభౌమాధికారానికి లోబడి ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా జీవించే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ముఖ్యంగా ఈ లోకంలో మేము జీవించినంతకాలం శరీరమునకు అస్వస్థత అన్నది కలుగుతుంది. కానీ ఆ అస్వస్థతను ప్రభువా మేము ఎక్కువగా దాని వైపే మొగ్గి మీ వైపు తక్కువగా చూడకుండా తండ్రి మీ వైపు చూస్తూ మేము స్వస్థత పొందే కృప దయచేయండి. అంతేకాకుండా మీ వైపు చూస్తూ రక్షణ పొందే కృపను దయచేయండి. కావున మరి ముఖ్యంగా రక్షణతో మేము ఈ లోకాన్ని విడిచిపెట్టే కృప మాకు దయచేయండి. కావున ప్రభువా, మరొకసారి మీ యొక్క ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మీ కనికరం మా అందరి పట్ల చూపించి మీ వైపు తిరిగి రక్షణ పొందుకునే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికి ప్రభు పేట వందనములు. తిరిగి మనం కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్. సర్వనిధి ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలుపుచున్నాను. కొత్తగా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే షేర్ చేయండి.